ప్రత్యేక జిల్లా చేయాలని లేకపోతే నెల్లూరు జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ గూడూరు డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక టవర్ క్లాక్ సెంటర్ వద్ద పోస్ట్ కార్డుల ద్వారా ముఖ్యమంత్రికి గూడూరు ప్రజల సందేశాన్ని తెలియపరిచే కార్యక్రమం నిర్వహించారు. జేఏసీకు సంపూర్ణ మద్దతుగా చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమంలో అసోసియేషన్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, గౌరవ అధ్యక్షుడు పంతగాని శివకుమార్, గౌరవ సలహాదారులు ప్రభు, స్వామిదాసుల ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూడూరు డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం ప్రభు మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలు గూడూరు నుంచి తిరుపతి వెళ్లాలంటే 120 కిలోమీటర్ల దూరం ఉంటుందని, సామాన్య ప్రజలు ఏదైనా వాళ్ళ సమస్యలను కలెక్టర్కు తెలుపుకునేందుకు వెళ్లాలంటే కనీసం 4-5 గంటల సమయం పడుతుందన్నారు. నెల్లూరు అయితే గూడూరుకు 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కనుక త్వరగా వెళ్లి వాళ్ళ సమస్యలను విన్నవించుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఉద్యోగస్తులు కూడా తిరుపతి వెళ్లి రావడానికి చాలా అవస్థలు పడుతున్నారు. అనేక రకాల సమస్యలను దృష్టిలో ఉంచుకొని గూడూరును జిల్లా చేయండి, లేకపోతే నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని అన్నారు. జేఏసీకి ఎల్లవెల్లా మా మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కార్యదర్శి చిరువెల్ల సునీల్, ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వాసుదేవరాజు, ఆత్మకూరు సురేష్, షేక్ షుబాన్, షేక్ హషీం, షేక్ సిరాజ్, అనిల్, ప్రభాకర్లు పాల్గొన్నారు. ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జిల్లాల పునర్విభజనలో గూడూరుకి అన్యాయం జరిగింది. తిరుపతి జిల్లాలో ఉన్న నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరుని తిరుపతి జిల్లాలో గతంలో కలిపారు. గతంలో హామీ ఇచ్చినట్టుగానే మొన్న గూడూరు ప్రజలు తిరుపతి జిల్లాలో కలపడం వల్ల పేదలు కానీ ఎవరైనా అర్జీలు ఇవ్వాలన్నా కానీ కనీసం ఒక 120 కిలోమీటర్ల దూరం వెళ్ళి అర్జీలు ఇచ్చుకునేంత సమస్య ఉంది. ఎవరు కూడా అక్కడికి వెళ్ళి ఒక రోజులో పని ముగించుకుని వచ్చేటటువంటి అవకాశం లేదు. నెల్లూరు జిల్లాలో కలపడం వల్ల ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటుంది కాబట్టి నెల్లూరు వెళ్ళేసి వాళ్ళ కార్యక్రమాలు చూపించుకొని సాయంత్రం కల్లా రాగలరు. కనుక మా ఎలక్ట్రానిక్ మీడియా